విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా చావా అనే సినిమా తెరకెక్కింది. పుష్ప 2 సినిమాతో పాటు రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని కొన్ని కారణాలతో వాయిదా వేశారు. ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా మహారాష్ట్ర వాసులు అందరికీ ఛత్రపతి శివాజీ దైవ సమానుడు. ఆయన కుమారుడు కథతో సినిమా రావడంతో వారందరి ఆసక్తి ఈ సినిమా మీద ఉంది. అలాగే తెలుగు ప్రేక్షకులలో కొందరు టీజర్, ట్రైలర్ కట్స్ నచ్చడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఇన్ని అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల అంచనాలు ఈ సినిమా అందుకుందో లేదో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది నిజంగా జరిగిన కథ. చరిత్ర పుటల్లోంచి కొన్ని పుస్తకాల ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మొఘలులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇంకా తమ రాజ్య స్థాపనకి అడ్డే లేదని హిందుస్థాన్ మొత్తాన్ని వశం చేసుకొని బయలుదేరితే వారికి ఛత్రపతి సంభాజీ అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాడు. తన భార్య యేసుబాయితో కలిసి ఒక పక్క తమ రాజ్యాన్ని సంరక్షిస్తూనే మరోపక్క స్వరాజ్య స్థాపన కోసం తాను చేయాల్సిన పని చేస్తుంటాడు సంభాజీ. అయితే మొఘలుకు సంభాజీ అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తారు. అయితే ఎదురుగా వచ్చేవారిని ఎన్ని లక్షల మందినైనా ఎదుర్కొన్న సత్తా ఉన్న సంభాజీ వెన్నుపోటు గ్రహించలేకపోయాడు. సంభాజీని వెన్నుపోటు పొడిచింది ఎవరు? చివరికి సంభాజీని మొఘళ్లు అంతమందించగలిగారా? మొఘలు చేత చిక్కిన తర్వాత సంభాజీ పడిన ఇబ్బందులు ఏమిటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద మీరు చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే ఇది కొత్తగా పుట్టించిన కథ కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా చరిత్ర పుస్తకాల్లో ఉన్న విషయాన్ని ఒక సినిమాగా తీసుకురావాలని అనుకోవడమే పెద్ద సాహసం. ఎందుకంటే ఎన్నో పదుల సంవత్సరాల విషయాన్ని క్లుప్తంగా 2.5 గంటల నిడివి ఉన్న సినిమాలు చూపించాలి అనుకోవడమే ఎవ్వరూ చేయని ఒక సాహసం. అలాంటి సాహసానికి పూనుకున్న ఈ సినిమా టీం అందులో పూర్తి స్థాయిలో సక్సెస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ అభిమానులు, ఆయన ఆరాధించేవారు ఈ సినిమా చూసి కళ్ళు చెమరుస్తూ కొన్ని చోట్ల గర్వపడుతూ ఈ సినిమా మొత్తాన్ని ఆస్వాదిస్తారు. నిజానికి ఈ సినిమాని ఒక యాక్షన్ డ్రామాగానే ప్రేక్షకు ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకే సినిమా దాదాపుగా యాక్షన్ సన్నివేశాలు నింపేశారు. ముఖ్యంగా సంభాజీ ఫైట్ సీక్వెన్స్ లో అన్ని అదిరిపోయాయి. విక్కీ కౌశల్ ఫైట్స్ చేస్తున్న సమయంలో వస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్ గా డిజైన్ చేసుకున్నారు. మొత్తం మీద ఛత్రపతి శివాజీ, సంభాజీ అభిమానులందరూ మీసం మేలేసాల ఈ సినిమాని తీసుకురావడంలో దర్శకుడు అలాగే సినిమా టీం సక్సెస్ అయింది. ఒక జరిగిన కథని ప్రేక్షకు ముందుకు తీసుకురావాలని అనుకోవడమే సాహసం అనుకుంటే దాన్ని ఏ మాత్రం వివాదాలు పాలవకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ప్రేక్షకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సింది. సాధారణంగా ఒకరిని పొగడాలంటే మరొకరిని తిట్టాలనే సమాజంలో ఉన్నాం. అలాంటిది అలా ఏమీ లేకుండా ఛత్రపతి సంభాజీని రియల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే చరిత్రలో ఉన్నది ఉన్నట్టు కాకుండా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. అయితేనేమి ప్రేక్షకులకు ఫుల్ మిస్ ఇవ్వడంలో సినిమా టీం సక్సెస్ అయింది. ఇంకా నటీనటుల విషయానికి వస్తే సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ జీవించాడని చెప్పాలి. ఆ పాత్రలో విక్కీ తప్ప ఇంకెవరు కనిపించారేమో అనేలా రెచ్చిపోయి నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలైతే నటన కోసం ఇంత ప్రాణం పెట్టాడా అనిపించే నటించాడు. ఇంకా ఆయన భార్యగా నటించిన రష్మిక చాలా మంచి పాత్ర కనిపించింది. మహారాణిగా మహారాజు అడుగుజాడ నడుస్తూ ఆయన లేని సమయంలో తన పరివారంతో పాటు రాజ్యం మొత్తానికి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పాత్రలో ఆమె మెరిసింది. ఇక వీరు కాకుండా మనకు తెలిసిన చాలా మంది నటులు ఈ సినిమాలో కనిపించారు. తెలియని వారు కూడా ఉన్నారు. వారంతా తమ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా సినిమా ఫోటోగ్రాఫర్ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలతో పాటు అందమైన లొకేషన్స్ ప్రేక్షకులు కళ్ళ ముందుకు తీసుకురావడంలో ఆయన 100కు 100% మార్కులు వేయించుకుంటాడు. ఇంకా సాంగ్స్ ఎలా ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక రేంజ్ లో వర్కౌట్ అయిందని చెప్పాలి. దాదాపుగా ఫైట్ స్పీకర్స్ అన్నిట్లోనూ గూస్ బంప్స్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా సిద్ధం చేసుకున్న కాస్ట్యూమ్ తో పాటు సెట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని చాలా రిచ్ గా తీసుకురావడంలో నిర్మాత దినేష్ విజన్ సక్సెస్ అయ్యాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ.